खासदार स्वयं बापूराव पुलगम पंढरी खडी रस्त्याचे भूमिपूजन। वन विभागाचे अधिकारी परवानगी नसल्यामुळे अडवणारे 10 दिवस मुदत देणारे खासदार। यूपीएससी शिक्षकांच्या बदल्यांसाठी शून्य सेवेला परवानगी देईल, डीओ कार्यालयासमोर संबंधित समाजाचे नेते। कुरामध्ये वेंकटेश्वर स्वामी ब्रह्मोत्सव, सोमवार कल्याणम आणि रथयात्रा। आजच्या सविस्तर बातम्या। खासदार स्वयं बापूराव यांनी निर्मल जिल्ह्यातील पेंबी मंडळातील पुलगम पंढरी या दुर्गम जंगलातील खडी रस्त्याच्या कामाचे भूमिपूजन केले। खासदार स्वयं बापूराव म्हणाले की इच्चोडा मंडळातील सिरचेलमा ते पेंबी मंडळातील पुलगम पंढरी या रस्त्याच्या बांधकामामुळे जंगलातील 20 दुर्गम गावांमध्ये वाहतूक सुविधा सुधारेल। लवकरच कामे पूर्ण करून पायाभूत सुविधा उपलब्ध करून दिल्या जातील असे आश्वासन त्यांनी दिले। वन विभागाच्या अधिकाऱ्यांनी ही कामे रोखल्याने काहीसा तणाव निर्माण झाला होता। परवानगीशिवाय भूमिपूजन करणे हे असे योग्य नसून ही बाब वरिष्ठाच्या निदर्शनास आणून देणार असल्याचे त्यांनी सांगितले। 10 दिवसात परवानग्या न मिळाल्यास रस्त्याची कामे हाती घेतली जातील असे त्यांनी स्पष्ट केले। यावेळी त्यांच्यासोबत माजी खासदार रमेश राठोड, दक्षिण मध्य रेल्वे बोर्डाचे सदस्य जीवी रमणा, ओबीसी मोर्चाचे जिल्हाध्यक्ष गोरला राजू यादव, जेडपीटीसी जानूबाई, खानपूरचे भाजप नेते हरिनायक आणि सरपंच उपस्थित होते। మేము మా ఆఫీసర్లకి ఇది జరిగింది తెలియజేస్తాం। కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ రోడ్డు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది ఉండే, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చేయకుండా ప్రజల్ని మోసం చేస్తూ ఇవాళ ప్రజలు తిరగబడే పరిస్థితికి తెచ్చింది అంటే అది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది। కాబట్టి ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఎందుకు ఇక్కడికి రావడం జరిగింది అంటే కనీసం భారతీయ జనతా పార్టీ ఒక ఎంపీ గారు ఆ రోడ్డు చేస్తలేదు అన్న ఉద్దేశంతో మరి కనీసం వాళ్ళు జ్ఞానం తెచ్చుకొని చేయడానికి ప్రయత్నం చేస్తారేమో అన్న ఆలోచనతోటి ఇవాళ రావడం జరిగింది। అదే రావడమే కాకుండా అక్కడ ఏదైతే టైగర్ జోన్ పేరు మీద ఇవాళ టైగరు ఎక్కడన్నా తిని బతకచ్చు। టైగర్ అనేది జంతువులను తిని బతుకుతుంది, కానీ ఇవాళ టైగర్లకు ఇచ్చే పులికి ఇచ్చే విలువ మనుషులకు ఇస్తలేరంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి గాడిదలు కాపుతుందా అని అంటున్నా। వాస్తవంగా వీరికి అక్కలు ఉన్నదా అని అడుగుతున్నా। ఈ రాష్ట్రానికి అటవీ శాఖ మంత్రి ఎవరు? మన ఇంద్రకరణ్ రెడ్డి గారు। కానీ ఇంద్రకరణ్ రెడ్డి గారికి దర్బార్లు వచ్చి ఏం మాట్లాడతారు అంటే ప్రజల సమస్యల గురించి మాట్లాడాలా, కానీ ప్రజల సమస్యల గురించి మాట్లాడరు। కానీ మొన్న మా కేంద్ర మంత్రి ఎవరైతే ట్రైబల్ మినిస్టర్ అర్జున్ ముండా గారి వస్తే వారి గురించి మాట్లాడతారు, అదే రకంగా స్వయం బాబురావు గురించి మాట్లాడతారు। అంటే జ్ఞానం ఉన్నట్ట ఇంద్రకరణ్ రెడ్డికి లేదా అనేది నాకు అనుమానం వస్తుంది। సిరిచెల్మ టు పులగం పండ్రి రోడ్డు గురించి ఎంపీ బాపురావు గారు అనుమతి లేకుండా భూమి పూజ చేసి మీటింగ్ పెట్టడం జరిగింది। ఇటువంటి దానికి మేము
తెలియజేసేది ఏంటంటే ఇటు రోడ్డుకి ఎటువంటి అప్లికేషన్ అంటే మన ప్రపోజల్స్ ఏది కూడా సబ్మిట్ చేయడం జరగలేదు. దీనికి R&B డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు కానీ ప్రపోజల్స్ సబ్మిట్ చేస్తారు. ఈ సబ్మిట్ చేసినటువంటి ప్రపోజల్స్ స్క్రూటినీ చేసిబడి స్టేజ్ 1 ప్రపోజల్స్ వైల్డ్ లైఫ్, ఇది టైగర్ రిజర్వ్ కాబట్టి వైల్డ్ లైఫ్ బోర్డు ఏది అనుమతులు మరియు కేంద్ర అనుమతులు వచ్చిన తర్వాతనే ఇటు పూర్తి అనుమతులు వచ్చిన తర్వాతనే ఇటు రోడ్డుకి వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి పనిగా పరిగణించబడి అటు వాళ్ళ మీద చట్టానికి అటవీ చట్టాలకు అనుసరించి కేసులు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇవాళ బాబురావు గారు వీళ్ళు ఇటు విషయాలని ఇటు సమస్యల్ని మా ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళమని చెప్పారు. మేము 10 రోజుల సమయంలో అధికారులందరికీ, మా పై అధికారులందరికీ ఇటు కష్టాన్ని ఇటు అవసరాన్ని తెలియజేస్తూ సమస్యను పరిష్కరించవలసిందిగా ఈ మీడియా ద్వారా మేమందరం కూడా विज्ञप्ती చేస్తू कोरकुंट. इच्छोडा मंडळाच्या गुंडाळा गावात भूतकाळात झालेल्या भांडणात 2 मुलताणींचा मृत्यू झाल्यानंतर आदिलाबादचे खासदार सोयम बापूराव यांनी त्यांच्या निवासस्थानी जाऊन कुटुंबियांशी सल्लासमलत केली. त्यावेळी झालेल्या हाणामारीचे कारण त्यांनी विचारले. या कुटुंबांना मदत करणार असल्याचे आश्वासन त्यांनी दिले. हेलो कलेक्टर शाम को कोई आओ, वो लेटर तुम कल जाके कलेक्टर बोला ना रेपन हुआ एडी से चलो एडी से आदिलाबाद जिल्हा केंद्रातील रिम्स रुग्णालयाशेजारी नव्याने बांधलेल्या गणेश मंदिरात मंडळाच्या पूजेचा कार्यक्रम भव्यपणे पार पडला. मूर्तीच्या स्थापनेनंतर 41 दिवसांनी विनायकाला वैदिक विद्वानांनी पंचामृताने वैदिक मंत्राचा अभिषेक केला. गणपती मूलमंत्राने हवन केला. जगाच्या कल्याणासाठी या कार्यक्रमात मोठ्या संख्येने भाविक आणि शहरातील प्रतिष्ठित लोक सहभागी होऊन परमेश्वराच्या कृपेला प्राप्त झाले आणि विशेष पूजा करून तीर्थप्रसाद प्राप्त केला. अंदर चप्पल कोट्टंడి मंगलम गणनाथ सहित महागणाधिपते नमः महामंगलदीपाय विद्महे वक्रतुंडाय धीमहि समर्पयामि नमस्करोमि. అది మన యొక్క మన అప్లికేషన్ అన్ని కూడాను తీరుస్తాడు కాబట్టి మూలకాలు ఇష్టం. తర్వాత పాయసం ఎందుకు ఇష్టం అంటే ఎక్కడ ఉన్నా అంటే వీడి పళ్ళు ఉన్నాడు. पुरुषोत्तमाय नमः अच्युताय नमः जनाय अस्यमानस्य पूर्व संकल्पयुक्ते श्री देवता पूजनमहं करिष्ये गणनापूर्वक पूजनं अहं करिष्ये. ओम गणानां ब्रह्मणस्पत ऋषि सिद्धि विघ्नेश्वरदेवताभ्यो नमः. नमस्कार చేసుకోండి. యజ్ఞోపవితం పరమం పవిత్రం ప్రశుద్ధం యజ్ఞోపవితం బలమస్తు వేదః प्रतिमंद शुक्रम यज्ञोपवितं. ओम इति सागरवन्तं गोब्राह्मणेभ्यो शुभं भवतु वराय गोमाय देवाय शुभं చతుస్సాగరవయంతం. ఈరోజు గణేశుని యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఇది 41 రోజు మండల పూజగా భావిస్తూ మరి అదేవిధంగా రిద్ధి సిద్ధి యొక్క కళ్యాణం మహోత్సవం కూడా ఈరోజు జరుపుతున్నాం. మరి అందరి భక్తుల సమక్షంలో మరి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఆ గణనాథుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రీ మహాగణపతి దేవాలయము రిమ్స్ ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి గేటు పక్కన గల మహాగణపతి దేవాలయము ప్రతిష్టాపించబడి ఈ రోజుకి 41 రోజులు మండల కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో ఆలయంలో గణపతికి పంచామృతాలచే విశేషంగా అభిషేక కార్యక్రమము, తర్వాత గణపతి మూలమంత్రంతో హవనం చేయడం జరిగింది.
शिक्षकांच्या बदल्यांना शून्य सेवेला परवानगी द्यावी आणि वेगळ्या सुरू असलेल्या सचिवालयाच्या बदल्या तातडीने थांबवाव्यात यासाठी USPCच्या संयुक्त विद्यमानाने जिल्हा शिक्षणाधिकारी कार्यालयासमोर आंदोलने केली। USPS स्टीरिंग समितीचे राज्य अधिकारी व्यंकट म्हणाले की तेलंगणा राज्यातील शिक्षकांच्या बदल्यांमध्ये सर्व शिक्षकांसाठी शून्य सेवा लागू करावी, राज्यातील सचिवालयाच्या बदल्या त्वरित थांबवाव्यात, पदोन्नती आणि बदल्यांमध्ये पारदर्शकता असावी असे ते म्हणाले। शाळा सहाय्यक तेलुगू, शाळा सहाय्यक हिंदी आणि PD हे पदे जुने न्यायालयीन प्रकरणे नाहीत, त्या पात्र शिक्षकांनी भरण्यात याव्या अशी त्यांची मागणी आहे। दूरक्षेत्रात काम करताना अनेक अडचणींचा सामना करणाऱ्या शिक्षकांना 317 जीवेच्या माध्यमातून बदली करण्यात परवानगी दिल्यास काहीसा दिलासा मिळेल असे ते म्हणाले। బాధితులకు న్యాయం చేయాలి 317 బాధితులకు 4వ కేటగిరీని పునరుద్ధరించాలి 4వ కేటగిరీ బదిలీలో 4వ కేటగిరీని కానీ రాష్ట్ర ప్రభుత్వం తన మంకుపట్టును వీడకుండా 2 ఏళ్ల కనీస సర్వీస్ అని పెట్టడం ద్వారా 317 బాధితులు ఇవాళ తీవ్ర నిరాశకు లోనవడమే కాదు మానసిక ఆందోళనకు గురవుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వారికి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలంటే మరి జీరో సర్వీస్ తో బదిలీలకు అవకాశం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఒక డిమాండ్ తో పోరాటం చేస్తా ఉన్నాం। అలాగే మా పోరాటాన్ని జడిచే భయపడో ఇక అక్రమాలకు తావులేపుతున్న మిగతా మిత్రులకు కూడా మరి హెచ్చరిక చేస్తా ఉన్నాం। ఉపాధ్యాయ కౌన్సిలింగ్ విధానం ఎవరి దయాదాక్షిణ్యాలతో వచ్చింది కాదు। ఆ రోజు 2 ఉమ్మడి రాష్ట్రంలో 2 జిల్లా పరిషత్ చైర్మన్ల పదవీ కాలాన్ని ఊడగొట్టి ఉపాధ్యాయ ఉద్యమం ఈ కౌన్సిలింగ్ విధానాన్ని సాధించుకున్నది। आदिलाबाद जिल्ह्यातील जैनत मंडळाच्या कुरा गावात मंदिराचा वार्षिक ब्रह्मोत्सव आणि श्री पद्मावती अलिवेलू मंगा समेता व्यंकटेश्वर स्वामी यांचा वार्षिक ब्रह्मोत्सव मोठ्या थाटात संपन्न होत आहे। ध्वजारोहणाने सुरू झालेला हा उत्सव 3 दिवस विविध पूजेच्या कार्यक्रमांनी सुरू राहणार आहे। सोमवारी स्वामींच्या कल्याणासोबत सायंकाळी रथोत्सवाची व्यवस्था करण्यात आली होती। गावातील प्रमुख मार्गावरून मिरवणूक काढण्यात येणार आहे। कुरा गाव आणि आजूबाजूच्या गावातून मोठ्या संख्येने येणाऱ्या भाविकांना कोणतीही अडचण येऊ नये यासाठी मंदिर समितीने सर्व तयारी केली आहे। అలివేని మంగమ్మ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణము ఇక్కడ నుంచి ఇంకా 24 గంటల లోపల కళ్యాణంకు వెంకటేశ్వరుడు ముస్తాబవుతున్నారు। అందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని మహారాష్ట్రకి వెళ్ళి చంద్రపూర్, మహారాష్ట్ర, కరీంనగర్, వరంగల్ ఎక్కడికి వెళ్ళి తాంచి, తలమడుగు, భీంపూర్ ఎక్కడికి వెళ్ళినా వస్తున్నారు। ఇది ఏమున్నదంటే 16వ వార్షికోత్సవం కాబట్టి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి వేల సంఖ్యలో వచ్చి పాల్గొనడం జరుగుతున్నది। ఇది బాగా పెద్దగా జరుగుతున్నది। నేనైతే ఇప్పటివరకు మా మండలాల్లో ఏ మండలాల్లో నేను ఇంత పెద్ద కార్యక్రమం చూడలే। రేపు 12 గంటలకు కళ్యాణం జరగబోతున్నది। అధిక వేల మంది కార్యక్రమంలో పాల్గొని మహారాష్ట్రకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కానీ వస్తున్నారు। కూర గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 16వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 26వ తారీఖు నుండి జరుగుతున్నాయి। ఈరోజు ఉదయం దివ్య ప్రబంధం, విష్ణు సహస్రనామ పారాయణంతో మొదలుకొని ఇప్పుడు సుదర్శన హోమ కార్యక్రమం ప్రారంభమవుతుంది।
మరియు అదేవిధంగా సుదర్శన హోమ కార్యక్రమం తర్వాత గరుడ కళ్యాణం, గరుడ ప్రసాద వితరణ జరుగును. సాయంకాలం అదేవిధంగా సుదర్శన హోమ కార్యక్రమం ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణం. స్వామివారికి తిరుక్కళ్యాణ మహోత్సవాది కార్యక్రమాలు రేపు 11:30 నుండి తిరుక్కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 1 గంట నుండి మనకు నిత్యాన్నదాన మహా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంకాలము మహిళలచే వైభవపేతంగా కుంకుమార్చనాది కార్యక్రమాలు, అనంతరం 8 గంటల నుండి శోభాయాత్ర కార్యక్రమం, రాత్రి 1 గంటకు ఏకాంత సేవతో కార్యక్రమం, పండిత సన్మానము, అదేవిధంగా మహాదాశీర్వచనాది కార్యక్రమాలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. श्री रामचंद्र गोपालकृष्ण मठाधिपती योगानंद सरस्वती स्वामीजी म्हणाले की ग्रामदेवताची उपासना जाती आणि प्रांतामध्ये केली पाहिजे. आदिलाबाद शहरातील कोलीपुरा बद्दीपोचम्मा मंदिराने मंदिर समितीच्या वतीने कॅलेंडरचे अनावरण केले आहे. प्रथम देवीची विशेष पूजा करण्यात आली. ते पुढे म्हणाले की ग्रामदेवता वाईट विचार घेऊन येणाऱ्या लोकांपासून लोकांचे रक्षण करतात आणि म्हणूनच पूर्वज गावाच्या बाहेरील ग्रामदेवताची प्रतिष्ठा करतात. या कार्यक्रमात विश्व हिंदू परिषदेचे अध्यक्ष दशरथ पटेल, बेल्लुरी अय्यप्पा मंदिराचे अध्यक्ष सरचिटणीस सूर्यकांत, रविंदर, बद्दीपोचम्मा मंदिर विकास कार्यकर्ता चंद्रशेखर आदी सहभागी झाले. వేదాల్లో శాస్త్రాల్లో చెప్పబట్టుగా అమ్మవారి రూపం దేవి భాగవతంలో చాలా స్పష్టంగా అమ్మవారు ఎవరు ఏ రూపంలో పిలిచినా వాడుక భాషలో ఏ భాషలో తమిళము, కన్నడ, ఏ గుజరాతీ, పంజాబీ, మన లిపి లేని భాషల్లో కూడా గొండోళ్ళు, కోలమోళ్ళు ఎన్నో భాషలలో కూడా అమ్మవారిని వివిధ రూపంలో కొలుస్తారు. గ్రామదేవత రూపం మన ఈ కలియుగంలో చాలా స్పష్టంగా చెప్పబడ్డది. ఎంతమంది అయితే గృహస్థులు సంసారులు గృహస్థుల ఇండ్లు ఉంటాయో 100 ఇండ్లో 1000 ఇండ్లో కాగానే అక్కడ ఒక గ్రామదేవత శక్తి రూపం మనకు అవసరం. सद्गुरू अडाणेश्वर बाबा यांची पुण्यतिथी जैनत मंडळाच्या निराला गावात साजरी केली असून विशेष पूजा करण्यात आली. रात्री मंदिर परिसर भजन गीतांनी आणि भक्तिगीतांनी दुमदुमून गेले. सकाळी पूजा करून अन्नदान करून मंदिरात मिरवणूक काढली. दरवर्षी हे सोहळे मोठ्या भक्तिभावाने पार पडल्यात असल्याचे मंदिर समितीचे प्रशासक व अडाणेश्वर भक्तांनी सांगितले. सद्गुरू अडाणेश्वर दादाजी यांच्या पुण्यतिथी सोहळ्यानिमित्ताने दरवर्षीप्रमाणे 20-21 वर्ष झालेले आहे. या ठिकाणी सत्संग मेळावा दरवर्षी निराळा ग्रामस्थातर्फे आयोजित केला आहे. या निमित्ताने पहिल्या दिवशी श्री सद्गुरू अडाणेश्वर दादाजी यांचे आरती, सामूहिक आरतीचा कार्यक्रम व तसेच रात्री जागृती भजनाचा कार्यक्रम आयोजित केला असतो. आणि आज दुसऱ्या दिवशी हा
पालखी सोहळ्याचा कार्यक्रम आपल्या या निराळ्या गावामध्ये होत असतो आणि गावगावून बाहेरगावून दूरदूरचे भक्तगण या ठिकाणी या पालखी सोहळ्यात सहभागी होतात आणि या कार्यक्रमाच्या सांगताकरिता उपस्थित राहून या कार्यक्रमाला सहभागी होतात। उपसरपंच दंतेला विनोद म्हणाले की योग्य मार्गानेच मनशांती मिळू शकते। बेला मंडळातील बादी गावात तुकडोजी आणि बाजीराव बाबा महाराज यांच्या पुण्यतिथीचा सोहळा मोठ्या थाटामाटात संपन्न झाला। 2 दिवस भाविकांनी भक्तिभावाने उत्सव साजरा केला। शेवटच्या दिवशी गावात पहाटेपासूनच ढोल ताशा आणि भजन कीर्तनाच्या गजरात बाबांचे भक्त बाजीराव बाबांच्या पालखीला मुख्य रस्त्यावरून घेऊन निघतात। विविध गावातून आलेल्या बाजीराव बाबांच्या भक्तांनी गाव गजबजलेले होते। गेली 15 वर्ष समस्त ग्रामस्थ हा आठवडाभराचा कार्यक्रम मोठ्या उत्सवात साजरा करतात असे सांगितले। బాజీరావు బాబా తుగడోజీ మహారాజ్ పుణ్యతిథి నిమిత్తము బాది గ్రామ పంచాయతీ గ్రామంలో 2 రోజుల కాల కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది। ఇందులో మహిళా భజన్ మండలి మరియు కీర్తనకార్ పంకజ్ పాల్ మరియు డాగరే మహారాజ్ గారు పాల్గొన్నారు। నిన్న రాత్రి నుండి పంకజ్ పాల్ కీర్తన జరిగింది। ఈరోజు దయ్యండి కాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఇందులో పంకజ్ పాల్ మహారాజ్ గారు సప్తకంజరి కీర్తన నిర్వహించడం జరిగింది। అలాగే డాగరే మహారాజ్ గారు కాల దయ్యండి కాల కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం निर्वहिंचడం జరిగింది। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। खासदार स्वयं बापूराव पुलगम पंढरी खडी रस्त्याचे भूमिपूजन। वन विभागाचे अधिकारी परवानगी नसल्यामुळे अडवणारे 10 दिवस मुदत देणारे खासदार। यूपीएससी शिक्षकांच्या बदल्यांसाठी शून्य सेवेला परवानगी देईल। डीओ कार्यालयासमोर संबंधित समाजाचे नेते। कुरामध्ये वेंकटेश्वर स्वामी ब्रह्मोत्सव, सोमवार कल्याणम आणि रथयात्रा। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा आम्हा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।